నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ గణేష్ వేడుకలు ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి గణనాయకుని దర్శించుకొని తొలి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందుకే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. 7 దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. స్వర్గీయ పీజీఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందరిని ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ఇటీవల అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు దేవుడి ఆశీస్సుల వల్ల తక్కువ నష్టాలతో బయటపడ్డామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో ఉన్న గణపతి విగ్రహాలను పలు సంఘాలు, కార్యాలయాల్లో ప్రతిష్ఠించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో హిందూ దళ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అంతకుముందు డీజే పాటల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ వినాయక విగ్రహాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో హిందూ దళ సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय गणपति जय बोलो गणपति, लोकालाधिपति దీవించే దళపతి, నిన్ను సేవించుకునేందుకు ఇయ్యవయ్యా అనుమతి, దయచూపే దేవుడివి నువ్వేనయ్యా గణపతి. ఆ కైలాసం వదిలి నువ్వు బయలుదేరవయ్యా, నీ కోసం
ఇక్కడ వేచి ఉన్నామయ్యా. ఈ నైవేద్యాలన్నీ నువ్వు సేవించవయ్యా, మానవరాత్రి పూజలన్నీ అందుకోవయ్యా. రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా, నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా. మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా, మా గాన భజనలకు నువ్వు గంతులేవయ్యా. వినాయక చవితి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని K9 కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను నయవంచన చేశారని మండిపడ్డారు. మాఫీ కాకపోవడం వల్లే రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని హరీష్ ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ పూటకు మాట మాట్లాడుతోందని విరుచుకుపడ్డారు. 9 నెలల్లో 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ కాలేదన్న బాధతోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. రుణమాఫీ జరిగిందని రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నారని, రుణమాఫీ జరిగితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కుటుంబ బంధాలు తెగిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ మాటలకు చేతలకు పొంతన లేదని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య. రైతులను ప్రభుత్వం దగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఊరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో, నా చావుకి కారణం క్రాప్ లోన్ కాకపోవడము, నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు అనే పదం కూడా రాశాడు. అంటే ఆయన తల్లి గారికి ఆయనకు
ఇద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అనే ఆవేదనతో రాశారు. ఇందులో కూడా రాశారు నా చావుకు కారణం మా అమ్మ అని కూడా రాశాడు. ఎందుకంటే అమ్మగారి క్రాప్ లోను ఆయనకు క్రాప్ లోన్ ఇద్దరికి క్రాప్ లోన్ ఉంది. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు గనక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట. వారి తల్లి గారి పేరు సుశీల. సో సుశీల గారి పేరు మీద 2 ఎకరాల పాస్బుక్ ఉన్నది. వాళ్ళ అమ్మగారికి 1,15,662 రూపాయలు లోన్ ఉంది. అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి 4 ఎకరాల భూమి ఉంది. ఆయన పాస్బుక్ మీద 1,92,443 రూపాయలు రుణం ఉంది. ఆయన ఒక 4 రోజుల క్రితం సురేందర్ రెడ్డి గారు బ్యాంకుకు వెళ్ళారు. ఏపీజీవీబీ బ్యాంకులో ఆయనకు రుణం ఉంటే బ్యాంకుకు వెళ్ళి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరువాడ గణేశుని నామస్మరణంతో మారుమ్రోగుతోంది. లంబోదరాన్ని వివిధ రూపాల్లో కొలువు తీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాలు విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు వినాయక మండపాలను సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని మండలాల్లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మండపాలను అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే వినాయక విగ్రహాలను పలు ప్రాంతాల నుంచి మండపాలకు చేరవేశారు. ఒకరికంటే ఒకరు భారీ విగ్రహాలు నెలకొల్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. వివిధ రూపాల్లో ఉన్న గణనాథుని ప్రతిమలను ప్రతిష్ఠించి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చవితి వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయా మండపాల వద్ద బందోబస్తు చేపట్టనున్నారు. నవరాత్రులు పూజలు అందుకున్న అనంతరం వినాయక నిమజ్జనాన్ని చేపట్టనున్నారు. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ప్రజలు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మొదటి రోజు పలువురు ప్రముఖులు వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గణపతి బప్ప మోరి అన్న జయ ధ్వనులతో మండపాలు మారుమ్రోగాయి.
గణపయ్య ఏగమేను రావయ్యా ఎండి కొండ గణపయ్య గణములకు అధిపతివే గణేశుడవు నీవయ్యా ముందు పూజ నీకయ్యా గణేశుడవు నీవయ్యా ముందు పూజ నీకయ్యా ఎలుక వాహనం ఎక్కి ఏగమెను రావయ్యా గణములకు అధిపతివే గణేశుడవు నీవయ్యా స్వామి శుద్ధ చవితి నాడు వచ్చి శుభములనే ఈవయ్యా సిద్ధి బుద్ధి గణపయ్య ఇలుక వాహనం ఎక్కి ఏగమెను రావయ్యా ఎండి కొండ గణపయ్య పార్వతి దానమాడా సతి తల్లి మా పార్వతి దానమాడా సతి పిండి ముద్ద తీసెరా బొమ్మ నిన్ను చేసెరా పిండి ముద్ద తీసెరా బొమ్మ నిన్ను చేసెరా తండ్రి కాపల ఉండి నువ్వు బల 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 కాపల ఉండి నువ్వు కన్న తండ్రి నాపగా కళ్ళు ఎర్ర చేసెరా కన్న తండ్రి నాపగా కళ్ళు ఎర్ర చేసెరా మూడు కన్నుల శివయ్య ముక్కోపి శివయ్య మూడు కన్నుల శివయ్య ముక్కోపి శివయ్య ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. గుంతలు పడ్డ రహదారిపై ప్రయాణికుల కష్టాలు చూసి చలించిపోయాడు ఓ ఆటో డ్రైవర్. గుంతలు పూడ్చితే ప్రయాణం కొంచెం సులువుగా ఉంటుందని భావించాడు. తక్షణమే తన ఆటోలో ఇటుకలు, మట్టిని తీసుకొచ్చి గుంతలు పూడ్చాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఓ మహాకవి చెప్పిన మాటలు మనసును పెట్టుకున్నాడో ఏమో కానీ ఓ ఆటో డ్రైవర్ అన్న చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. పాలకులు, అధికారులు చేయలేని పనిని మీరు చేశారంటూ అభినందిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీ రైల్వే గేట్ వద్ద రోడ్డు గుంతలమయమైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోవడం లేదు. ఇక వారిని నమ్ముకుంటే పని కాదనుకున్న ఓ ఆటో డ్రైవర్ తానే ఏదైనా చేయాలని భావించాడు. వెంటనే తన ఆటోలో ఇటుకలు, మట్టిని తీసుకొచ్చి గుంతలు పూడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా శభాష్ డ్రైవర్ అన్న అంటూ అభినందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం గుబులు రేపుతోంది. ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం చిరుతపులి మేకపై దాడి చేసి చంపివేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత 2 రోజులుగా తాండాకు చెందిన రైతులకు పొలాల వద్ద చిరుతపులి పాదముద్రలు కనబడడంతో ఒక్కసారిగా తాండావాసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో చిరుత పాదముద్రను సెల్ ఫోన్లో చిత్రీకరించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాండాకు ఫారెస్ట్ అధికారులు చేరుకొని చిరుత పాదముద్రలను గుర్తిస్తున్నారు. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామస్తులు, పశువుల కాపర్లు, రైతులు ఒంటరిగా వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుత కోసం బోను ఏర్పాటు చేయాలంటూ తాండావాసులు అటవీ శాఖ అధికారులకు విన్నవించారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం వర్ణి మండలంలో ఓ రైతుకు చెందిన పశువుల పాకలో చిరుత చొరబడి లేగదూడపై దాడి చేయడంతో లేగదూడ మృతి చెందింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.